హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ అనురాధ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా మేడం? బాగున్నానమ్మా. మ్యామ్ చెప్పండి, ఇప్పుడు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు. దీని వెనకాల కారణం ఏంటి? ఎందుకు భేటీ అయ్యారు? కాంగ్రెస్లోనే అంతర్గత యుద్ధాలు, విభేదాలు జరుగుతున్నాయా? మీరే అన్నారు రహస్యం అని, మరి మీ దాకా ఎలా వచ్చింది? బయటకు వస్తే మా మీడియాకి అన్ని తెలిసిపోతాయి మేడం. అంటే అది రహస్యం కాదని అర్థం. ఓకే. అంటే కొన్ని ప్రణాళికలు, కొన్ని జరగవలసిన కార్యక్రమాలు ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ అధికారాన్ని ముందుకు తీసుకెళ్లే విధానము, విధి విధానాలు అవన్నీ కొంత ప్రత్యేకంగా మాట్లాడడానికి సమావేశమయ్యారని తప్ప ఇందులో రహస్యాలోచనలు అంటూ కాంగ్రెస్ పార్టీకి ఇది ఓపెన్ బుక్. సో ఇందులో పెద్దగా రహస్యం చేసి ఏదో లోపల చేయాల్సిన పనులు ఏం లేవు. ప్రజెంట్ మేము ఎవరికీ ప్రతిపక్షం, మాకు పెద్ద ప్రతిపక్షం కూడా లేదు. సో మేము ప్రతిపక్షం గురించి మేము చాలా ప్లాన్లు వేయాలనే అవసరం కూడా మాకు లేదు. కాబట్టి ఇది రహస్య సమాలోచన కానే కాదు. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ మీద, కవిత అరెస్ట్ మీద మాట్లాడని సీఎం కేసీఆర్ నిన్న మొన్న స్పందించారు. ఆ మాటలకే ఇప్పుడు వీళ్ళందరూ భేటీ అయ్యారా? ఏ విషయంలో స్పందించారంటారు? అది సీఎం రేవంత్ రెడ్డి పాలన గురించి. సీఎం రేవంత్ రెడ్డి పాలన గురించి ఆయన ఇదయ్యారు అంటే, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కవిత గురించి, కేటీఆర్ వాళ్ళ దాని గురించి. అంటే వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి ఆయన సమర్థించడానికి అక్కడ అవకాశమే లేదు కాబట్టి ఆయన దాని గురించి ఆయన సమర్థించలేదు. ఈరోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధి విధానాలు మార్చుకోవాలి కాబట్టి కొంత ఏదో రకంగా మాట్లాడాలి అనే ఆలోచన ఏ ప్రతిపక్షానికని ఉంటుంది. ఈరోజు కేసీఆర్ అవ్వచ్చు, కేసీఆర్ ప్లేస్లో ఉన్న ఇంకొక నాయకుడు అవ్వచ్చు. సో కాబట్టి దానికి దీనికి అసలు సంబంధమే లేదు. కేసీఆర్ ప్రజెంట్ అయితే మాకు అసలు అంత పెద్ద ఒక నాయకుడిగా మా పనిలో, మా కాంగ్రెస్ పార్టీ విధానాల్లోనూ, వీళ్ళ ఆలోచనలోనూ, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధానంలోనూ చేసిన ప్రామిస్లు నిలుపుకోవడానికి చేసే కసరత్తులతో బిజీగా ఉన్నాం తప్ప ఈ రోజున కేసీఆర్ గురించో, కేటీఆర్ గురించో చట్టానికి సంబంధించిన ఏమున్నా చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది కాబట్టి మాకు సంబంధమైన విషయాలు ఏం కాదు. ఓకే, మీరు పథకాలు అమలు చేసే మీద దృష్టి పెట్టారని మీరు అంటున్నారు, కానీ ప్రజలు ఏమంటున్నారు? పథకాలు లేవు, ఏది లేదని వాళ్ళు అంటున్నారు. దీనిపై మీరు ఏం చెప్తారు? పథకాలు ఎందుకు లేవమ్మా? రాగానే ఈ రోజున మహిళలకు బస్సు ఇచ్చారు. ఈరోజు మహిళలందరూ హ్యాపీగా ఉన్నారు. అలా ఎందుకు అనుకున్నారు? నియామకాలు, ఎంప్లాయ్మెంట్ డిఎస్సీలు అవన్నీ రిలీజ్ చేశారు. వాటికి సంబంధించిన నియామక పత్రాలు టైం ప్రాసెస్ ప్రకారం ఎలా అలాట్ అవుతుందో అలాగే అవుతుంది. ప్రత్యేకంగా ఆ రోజు జరిగే ఏమీ లేవు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ విషయమైన లోపాలు కానీ, అధికారులు జాగ్రత్తలు తీసుకోవట్లేదు, తప్పులు దొర్లుతున్నాయి, ఇవన్నీ వ్యతిరేకతలు వస్తున్నాయి, ఏం చెప్తారు మీరు? అందులో వ్యతిరేకతలు అంటూ లేవు. ఇవన్నీ ఏంటంటే ఖాళీగా కూర్చొని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏదో మాట్లాడటం తప్ప. ఎందుకంటే వచ్చి ఈ రోజుకి 1 ఇయర్ కాలేదు. ఈ 1 ఇయర్లో వాళ్ళు కట్టినవి, వీళ్ళు కట్టినవి అన్నీ మేము సరి చేస్తూ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి రాలేదు, ఇదంతా ఒక ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ చేయడానికి అన్నీ ఆయత్తం అవుతున్నారు. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మాట్లాడండి వచ్చే రోజుల్లో. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ అనురాధ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా మేడం? బాగున్నానమ్మా. మ్యామ్ చెప్పండి, ఇప్పుడు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు. దీని వెనకాల కారణం ఏంటి? ఎందుకు భేటీ అయ్యారు? కాంగ్రెస్లోనే అంతర్గత యుద్ధాలు, విభేదాలు జరుగుతున్నాయా? మీరే అన్నారు రహస్యం అని, మరి మీ దాకా ఎలా వచ్చింది? బయటకు వస్తే మా మీడియాకి అన్ని తెలిసిపోతాయి మేడం. అంటే అది రహస్యం కాదని అర్థం. అంటే కొన్ని ప్రణాళికలు, కొన్ని జరగవలసిన కార్యక్రమాలు ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ అధికారాన్ని ముందుకు తీసుకెళ్లే విధానము, విధి విధానాలు అవన్నీ కొంత ప్రత్యేకంగా మాట్లాడడానికి సమావేశమయ్యారని తప్ప ఇందులో రహస్యాలోచనలు అంటూ కాంగ్రెస్ పార్టీకి ఇది ఓపెన్ బుక్. సో ఇందులో పెద్దగా రహస్యం చేసి ఏదో లోపల చేయాల్సిన పనులు ఏం లేవు. ప్రజెంట్ మేము ఎవరికీ ప్రతిపక్షం, మాకు పెద్ద ప్రతిపక్షం కూడా లేదు. సో మేము ప్రతిపక్షం గురించి మేము చాలా ప్లాన్లు వేయాలనే అవసరం కూడా మాకు లేదు. కాబట్టి ఇది రహస్య సమాలోచన కానే కాదు. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ మీద, కవిత అరెస్ట్ మీద మాట్లాడని సీఎం కేసీఆర్ నిన్న మొన్న స్పందించారు. ఆ మాటలకే ఇప్పుడు వీళ్ళందరూ భేటీ అయ్యారా? ఏ విషయంలో స్పందించారంటారు? అది సీఎం రేవంత్ రెడ్డి పాలన గురించి. సీఎం రేవంత్ రెడ్డి పాలన గురించి ఆయన ఇదయ్యారు అంటే, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కవిత గురించి, కేటీఆర్ వాళ్ళ దాని గురించి. అంటే వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి ఆయన సమర్థించడానికి అక్కడ అవకాశమే లేదు కాబట్టి ఆయన దాని గురించి ఆయన సమర్థించలేదు. ఈరోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధి విధానాలు మార్చుకోవాలి కాబట్టి కొంత ఏదో రకంగా మాట్లాడాలి అనే ఆలోచన ఏ ప్రతిపక్షానికని ఉంటుంది. ఈరోజు కేసీఆర్ అవ్వచ్చు, కేసీఆర్ ప్లేస్లో ఉన్న ఇంకొక నాయకుడు అవ్వచ్చు. సో కాబట్టి దానికి దీనికి అసలు సంబంధమే లేదు.
కేసీఆర్ ప్రెజెంట్ అయితే మాకు అసలు అంత పెద్ద ఒక నాయకుడిగా మా పనిలో మా కాంగ్రెస్ పార్టీ విధానాల్లోనూ వీళ్ళ ఆలోచనలోనూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధానంలోనూ చేసిన ప్రామిస్లు నిలుపుకోవడానికి చేసే కసరత్తులతో బిజీగా ఉన్నాం తప్ప ఈ రోజున కేసీఆర్ గురించో కేటీఆర్ గురించో చట్టానికి సంబంధించిన ఏమున్నా చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది కాబట్టి మాకు సంబంధమైన విషయాలు ఏం కాదు. ఓకే. మీరు పథకాలు అమలు చేసే మీద దృష్టి పెట్టారని మీరు అంటున్నారు. కానీ అవును. ప్రజలేమంటున్నారు? పథకాలు లేవు, ఏది లేదని వాళ్ళు అంటున్నారు. దీనిపై మీరేం చెప్తారు? పథకాలు ఎందుకు లేవమ్మా, రాగానే ఈ రోజున మహిళలకు బస్సు ఇచ్చారు. ఈరోజు మహిళలందరూ హ్యాపీగా ఉన్నారు. ఓన్లీ ఫ్రీ బస్ తప్ప ఏం లేవని అలా చెప్తున్నారు. ఎందుకు అనుకున్నారు? నియామకాలు ఎంప్లాయ్మెంట్ డిఎస్సీలు అవన్నీ రిలీజ్ చేశారు. వాటికి సంబంధించిన నియామక పత్రాలు టైం ప్రాసెస్ ప్రకారం ఎలా అలాట్ అవుతుందో అలాగే అవుతుంది. ప్రత్యేకంగా ఆ రోజుకి ఆ రోజు జరిగే ఏమీ లేవు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల విషయమైన లోపాలు కానీ అధికారులు జాగ్రత్తలు తీసుకోవట్లేదు, తప్పులు దొర్లుతున్నాయి, ఇవన్నీ వ్యతిరేకతలు వస్తున్నాయి, ఏం చెప్తారు మీరు? అందులో వ్యతిరేకతలు అంటూ లేవు. ఇవన్నీ ఏంటంటే ఖాళీగా కూర్చొని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏదో మాట్లాడటం తప్ప, ఎందుకంటే వచ్చి ఈ రోజుకి 1 ఇయర్ కాలేదు. ఈ 1 ఇయర్‌లో వాళ్ళు కట్టినవి వీళ్ళు కట్టినవి అన్నీ మేము సరి చేస్తూ ఎవరికి ఇవ్వాలి ఎవరికి రాలేదు, ఇదంతా ఒక ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ చేయడానికి అన్నీ ఆయత్తం అవుతున్నారు. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మాట్లాడండి వచ్చే రోజుల్లో.